ఎత్తి ఏం లేదు, నువ్వు చేసి తప్పే కదా. ఎత్తు పైకి ఎత్తరా బై. నేను మస్తిలో కదిరి నియోజకవర్గము. నేను తనకల్ ఎస్ఐ మాట్లాడుతున్నాను. రీసెంట్గా ఏమైందంటే ఇతని మీద దగ్గర ఒక 28 దొంగతనం కేసులు, DHB అఫెండరు. టోటల్గా బయట జిల్లాలోకి వెళ్ళేసి కర్నూలు, తిరుపతి, మదనపల్లి, అనంతపురము ఇలా సరౌండింగు మండలాల్లోకి వెళ్ళిపోయి టౌన్లలో డే టైంలో అన్ని దొంగతనాలు, ఇల్లు ఏదైతే లాక్ చేసి ఉంటారో ఆ లాక్స్ ఉండే ఇళ్లను ఐడెంటిఫై చేసి దొంగతనం చేసుకొని వచ్చి మా మండలంలో, తనకల్లు మండలంలో నందిగానిపల్లిలో నివాసం ఉంటున్నాడు. అయితే రీసెంట్గా ఇతని మీద మన జిల్లాలో అయితే ఎటువంటి కేసులు లేవు. కానీ ఇక్కడ దీని దగ్గర తనకల్లు మండలంలో నందిగానిపల్లిలో ఒక కత్తి తీసుకొని ఒక లేడీ ఇంటి దగ్గరికి వెళ్ళి హ్యాండర్తో నిన్ను చంపేస్తాను అని చెప్పేసి బాగా బెదిరించడం జరిగింది. ఆమె భయభ్రాంతులకు గురై సావును దగ్గర నుంచి పరిచయం చేసే విధంగా చేయడం వల్ల ఒక నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద ఈరోజు ముద్దాయిని రిమాండ్ కోసము తనకల్లు నుంచి బస్సులో తీసుకొని వచ్చేసి బస్టాండ్ నుంచి కోర్టుకు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాం. ఇతని పేరు ఏం పేరు సార్? పసుపులేటి సాయి అలియాస్ బి సాయి.